రక్తం చిందించి మొక్కులు చెల్లించి మొహరం సంతాప దినాలు పీర్ల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. చాకులు బ్లేడ్లతో వీపు ఛాతిపై కొట్టుకొని రక్తం చిందిస్తూ దైవ ప్రవక్త మహ్మద్ మనవడు ఇమాం హుసేన్తో కుటుంబీకులకు ఆయన అనుచరులకు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో బుధవారం మొహరం సందర్భంగా వందలాది షియా ముస్లింలు మొక్కులు చెల్లించుకున్నారు. దైవ ప్రవక్త మహ్మద్ మనవడు ఇమాం హుసేన్ ఇరాన్ దేశం కరబల్లా ప్రాంతంలో ఇమాం హుసేన్ ఆయన కుటుంబీకులు స్నేహితులు కలిపి 72 మందిని యాజీద్ అలియాస్ ఖలీఫా హింసించి ప్రాణాలు తీసిన ఘటనను స్మరించుకుంటూ ప్రతి ఏటా మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో మొహరం 10వ రోజు సందర్భంగా తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్, ఇతర ప్రాంతాల దేశాల నుంచి షియా ముస్లింలు తరలివస్తారు. పిల్లలు, మహిళలు, పురుషులు నల్ల దుస్తులు ధరించి ఇమాం హుసేన్ త్యాగాలను స్మరించుకుంటూ ఛాతికి ఇరువైపులా చేతులతో కొట్టుకుంటూ కన్నీటితో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బ్లేడ్లు, కత్తులతో కొట్టుకుంటూ యువకులు, పిల్లలు రక్తం చిందిస్తారు. అనంతరం పీర్లను ఊరేగిస్తారు. ఈ సందర్భంగా హిందువులు, ముస్లింలు పీర్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అంతకుముందు వరుసగా 2 రోజుల పాటు రాత్రి వేళల్లో అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఎర్రటి నిప్పులపై నడుచుకుంటూ వెళ్తారు. ఈ ఉత్సవాలు తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలివస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.